Hi friends, welcome back to my channel Learning English with Vishwa. In this video we are going to know how to read a newspaper. Yes friends, newspaper reading అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. Without wasting our time, let's get started friends. So first headlines చూడండి. Complainant to withdraw case against Arjun. అంటే అల్లు అర్జున్. సో కంప్లైనెంట్ అంటే ఫిర్యాదుదారుడు టు విత్డ్రా కేస్ అగైనెస్ట్ అర్జున్. అంటే మనకు పూర్తిగా ఒక క్లారిటీగా అనేది ఏమీ లేదు ఇక్కడ హెడ్లైన్స్లో. అంటే విత్డ్రా చేశారా, చేస్తున్నారా, చేయబోతున్నారా అనేది పూర్తిగా క్లారిటీగా మనకి ఈ హెడ్లైన్లో పూర్తిగా లేదు. ఫిర్యాదుదారు టు విత్డ్రా అని చెప్పారు ఇక్కడ. కేస్ అగైనెస్ట్ అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా ఉన్న కేసుని సో ఆయన చేయబోతున్నారా, కంప్లైనెంట్ ఈజ్ గోయింగ్ టు విత్డ్రా అ కేస్ అగైనెస్ట్ అర్జున్ అని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా? లేదు విత్డ్రా చేశారని అంటే మనకు తెలియదు కదా పూర్తిగా. ఇప్పుడు కిందకి వెళ్తే కానీ తెలియదు మనకి. చూడండి, సో మనకి ఇక్కడికి కింద న్యూస్ పేపర్ చదివితే కానీ మనకు అర్థం కాదు. ఓకేనా? ఇన్ అ న్యూ ట్విస్ట్ టు ద అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ స్టాంపీడ్ ఇన్సిడెంట్ అంటే తొక్కిసలాట. ఇన్ అ న్యూ ట్విస్ట్ టు ద అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ స్టాంపీడ్ ఇన్సిడెంట్ అంటే ఆ తొక్కిసలాట ఇన్సిడెంట్కి దాట్ రిజల్టెడ్ ఇన్ ఎ ఉమెన్స్ డెత్, ఒక మహిళ యొక్క మృతికి కారణమైంది. ఓకేనా? న్యూ ట్విస్ట్, ఒక కొత్త ట్విస్ట్ టు ద అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ స్టాంపీడ్ ఇన్సిడెంట్ దట్ రిజల్టెడ్ ఇన్ అ ఉమెన్స్ డెత్. ఇక్కడ ఒక చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి టార్గెట్ ఏంటి అంటే అసలు ఈ దట్ ఎందుకు వచ్చింది అనేది మనకి టార్గెట్. ఓకేనా గైస్? సో మై వే ఆఫ్ టీచింగ్ ఇస్ డిఫరెంట్ గైస్. నా వే ఆఫ్ టీచింగ్ ఇస్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ప్రతిదీ కూడా ఏదో ట్రాన్స్లేట్ చేసి దీన్ని తెలుగు మీనింగ్ ఎలా చెప్తారు అనుకుంటూ చెప్పే వ్యక్తిని కాదు నేను, అలాంటి టీచర్ని కాదు నేను. ఓకేనా గైస్? అలాంటి వాళ్ళైతే ఈ వీడియో ఇక్కడే ఆపేసి వెళ్ళిపోండి. అదేవిధంగా మీకు కావాలనుకున్నట్లయితే సో దీన్ని తెలుగులో ఏమనుకుంటారు గూగుల్ ట్రాన్స్లేట్ చేస్తూ తెలుసుకునే వ్యక్తులు మీరు అయితే ఈ వీడియో ఇక్కడతో ఆపేయండి. చూద్దాం, నేను నేర్పించేది చెప్పేది మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్ ద ఎండ్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. దట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. మీరు మాట్లాడాలి. ఓకేనా? యూ హ్యావ్ టు రైట్ డౌన్, మీరు రాయాలి ఇంగ్లీష్లో. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ హోల్డర్స్ కానీ, సో హోమ్ మేకర్స్ కానీ, జాబ్ పర్పస్ అంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి కానీ, సో రిటర్న్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు నేర్చుకోబోతున్నారో చాలా 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 ఉపయోగపడుతుంది రిటర్న్ ఇంగ్లీష్. అదేవిధంగా స్పోకెన్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎందుకు చేయాలి అంటే అటు రిటర్న్ కూడా ఇటు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేయాలి మనం. చేయడం అంటే గూగుల్ ట్రాన్స్లేషన్ చేయడం కాదు. ఇక్కడ ఇది ఎలా ఉంది, దీన్ని తెలుగులో ఏమంటారు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దీన్ని తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, అవసరం ఏముంది? ఆ విధంగా అసలు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవద్దు. మీరు నేర్చుకునే వాళ్ళైతే నా వీడియో చూడొద్దు, ఇక్కడితో ఆపేయండి. అవసరం లేదు, మీకు అర్థం కూడా కాదు నేను చెప్పేది. ఎందుకంటే మీరు ఆ మైండ్లో ఉంటారు. ఓకేనా? ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళే ఈ వీడియో చూడండి. సో ఈ దట్ ఎందుకు వచ్చింది, ఇదే మన మెయిన్ టార్గెట్ గైస్. దీన్ని మనం ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. దీన్నే యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. ద స్టాంపీడ్ ఇన్సిడెంట్ దాట్ the stampede incident that in a woman's death, ఒక మహిళ మృతికి కారణమైంది. సో చూడండి, దీనే దట్ క్లాస్ అంటే ఈ దట్ ఎందుకు వచ్చిందంటే ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాస్గా ఫంక్షన్ అవుతుంది. ఒక నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అందుకే ఇది ఒక దట్ అయింది. ఇక్కడ మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ ఏది అంటే దట్టే సబ్జెక్ట్ కింద వర్క్ చేస్తుంది. ఓకేనా గైస్? ఇది ఒక యాడ్జెక్టివ్ క్లాస్ అంటాం. దీన్నే మనం యాడ్జెక్టివ్ క్లాస్ అంటాం. ఓకేనా? దీన్నే యాడ్జెక్టివ్ క్లాస్ అంటాం. సో చూడండి, కామా పెట్టారు. ద కంప్లైనెంట్ అంటే ఫిర్యాదుదారుడు, హర్ హస్బెండ్ ఏమని ఉన్నారు, ఆమె ఒక భర్త, హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ విల్లింగ్నెస్. ద కంప్లైనెంట్, హర్ హస్బెండ్, హ్యాస్
ఎక్స్ప్రెస్డ్ హిస్ విల్లింగ్నెస్ టు విత్డ్రా ద కేస్. సో ఆయన ఎక్స్ప్రెస్ చేశారు, ఏమైనా చేశారు, ఆయన కోరిక టు విత్డ్రా ద కేసు, ఆ కేసుని విత్డ్రా చేయడానికి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంపరిచారు. సో భాస్కర్ కామా పెట్టారు, ఆయన పేరు భాస్కర్. హూ ఫైల్డ్ ద కంప్లైంట్ ఇన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. సో చూడండి, స్పోక్ టు ద మీడియా ఆన్ ఫ్రైడే. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, భాస్కర్ ఇది సబ్జెక్ట్. సో ఇక్కడ నుంచి హూ ఫైల్డ్ ద కంప్లైంట్ ఇన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ వరకు దీన్ని ఏమంటామంటే దీన్ని కూడా మనం యాడ్జెక్టివ్ క్లాస్ అంటాం. భాస్కర్. సో హూ filed a case in Chikkadapalli police station. So who filed a case in Chikkadapalli police station spoke to the media on Friday. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏమైంది, ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ అయింది గైస్. సో ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ అయింది మనకి. సో భాస్కర్ స్పోక్ టు ద మీడియా ఆన్ ఫ్రైడే, ఇది మెయిన్. ఓకేనా? సో దీన్ని కూడా మనం ఒక యాడ్జెక్టివ్ క్లాజ్ కింద కన్సిడర్ చేస్తాము. సో హీ సెడ్ that he was unaware of the arrest of the actor. He said that he was unaware of the arrest of the actor. ఆయన చెప్పారు, ఆయనకి తెలియదంట. హీ వాజ్ అన్అవేర్ ఆఫ్ ది అరెస్ట్ ఆఫ్ ది యాక్టర్. యాక్టర్ యొక్క అరెస్ట్ అనేది ఆయనకు తెలియదు. ఓకేనా? సో ఇది కూడా ఒక నౌన్ క్లాస్ కింద మారుతుంది. దీన్ని మనం నౌన్ క్లాస్ అంటాము. హీ సెడ్ దాట్ హీ వాజ్ అన్అవేర్ ఆఫ్ ది అరెస్ట్ ఆఫ్ ది యాక్టర్. ఓకేనా? An accused in the case. So an accused in the case, I learnt of his arrest through the media. ఆయనకి తెలిసిందంట మీడియా ద్వారా. I had no prior knowledge of it. ఆయనకి ముందస్తు నాలెడ్జ్ ఏం లేదంట. My son wanted me to take him to Pushpa 2 and I had booked the tickets. సో మై సన్, ఆయన అబ్బాయి అన్నారంట, ఆయన అబ్బాయి కోరుకున్నాడు. వాంటెడ్ మీ టు టేక్ హిమ్ టు పుష్ప 2, ఆయన తీసుకెళ్లాలని కోరుకున్నాడంట. అండ్ ఐ హ్యాడ్ బుక్డ్ ద టికెట్స్, ఆయన టికెట్స్ బుక్ చేశారంట. దో అర్జున్ వాజ్ ప్రెజెంట్ ఎట్ ది స్పాట్. అల్లు అర్జున్ ప్రెజెంట్ అయినా కూడా ఐ డోంట్ బిలీవ్ హీఈస్ ఎట్ ఫాల్ట్, ఆయన తప్పు ఉందని నేను నమ్మను. సో ఇది కూడా చూడండి గైస్. సో ఇది కూడా ఒక నౌన్ క్లాజ్ అవుతుంది. I don't believe that he is at fault. దట్ చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఇది ఒకటి నౌన్ క్లాజ్ అవుతుంది. సో ఐ ఆమ్ రెడీ టు విత్డ్రా ద కేస్. నేను రెడీగా ఉన్నాను కేసు విత్డ్రా చేసుకోవడానికి, వాపస్ చేసుకోవడానికి. భాస్కర్ పాయింటెడ్ అవుట్ that the police did not inform him about the actor's arrest. ఆయన ఏం చెప్పారంటే పాయింట్అవుట్ చేశారు, that the police did not inform him about the actor's arrest. ఆయన యాక్టర్స్ అరెస్ట్ గురించి ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదంట. సో దట్ కూడా ఎందుకు వచ్చింది? సో దట్ అనేది ఒక నౌన్ క్లాజ్ ఇక్కడ. ఓకేనా? ఐ సా ద న్యూస్ వైల్ ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్. సో ఆయన చూశారంట, న్యూస్ చూశారు. సో వైల్ ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్, నేను ఆ హాస్పిటల్ ఉన్నప్పుడు నేను న్యూస్ చూశాను. ఐ సా ద న్యూస్ వైల్ ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్ అని చెప్పారు. ఓకేనా? ఇక్కడ వైల్ ఎందుకు వాడారు? అర్థమవుతుందా గైస్? ఐ సా ద న్యూస్ వైల్ ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్. 2 things ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ. దట్ టైం అప్పుడు మనం యూజ్ చేస్తాం. అండ్ కాంట్రాస్ట్ని చూపిస్తుంది. కాంట్రాస్ట్ని చూపించినప్పుడు మనము చెప్తాం ఐ సా ద న్యూస్ వైల్ ఐ వాజ్ ఇన్ ద హాస్పిటల్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అదేవిధంగా న్యూస్ చూశాను. 2 things ఆర్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ బట్ దెర్ ఈస్ అ కాంట్రాస్ట్ బిట్వీన్ దెమ్. కాంట్రాస్ట్ అనేది ఉంది.
అందుకని ఆయన ఇక్కడ వైల్ అనేది వాడారు. ఐ వాజ్ బోత్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. నేను షాక్ అయ్యాను, కన్ఫ్యూజ్ కూడా అయ్యాను. యాజ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది డెవలప్మెంట్స్. చూడండి గైస్, ఇక్కడ నుంచి ఐ వాజ్ బోత్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది డెవలప్మెంట్స్. నాకు ఇన్ఫార్మ్ చేయబడలేదు, నేను ఇన్ఫార్మ్ చేయబడలేదు. సో ఐ వాజ్ షాక్డ్, I was both shocked and confused as I had not been informed సో దీన్ని ఏమంటాం, యాజ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ ది డెవలప్మెంట్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్ క్లాజ్. సో ఒక యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది గైస్, యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఒక యాడ్వర్బ్ క్లాజ్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఒక యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఐ వాజ్ బోత్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ ది డెవలప్మెంట్స్. ఎందుకంటే నేను ఇన్ఫార్మ్ చేయబడలేదు నేను. సో అందుకే దట్స్ వై ఐ వాజ్ షాక్డ్. సో దట్స్ వై ఐ వాజ్ షాక్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా గైస్, ఇన్ఫార్మ్ చేయబడలేదు కాబట్టి షాక్ గురయ్యాను, కన్ఫ్యూజ్ కూడా అయ్యాను. ఓకేనా, ఎందుకంటే అనేది వస్తుంది. సో యాజ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా గైస్, సో ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో మీరు చాలా నేర్చుకోవచ్చు. ఓకేనా, యాజ్, వైలు, సో ఎందుకు వస్తున్నాయి, ఈ క్లాసెస్ ఏంటి అనేది మీకు పూర్తిగా అవగాహన ఉంటే మీరు రిటర్న్లో బాగా రాయొచ్చు. ఒక డ్రాఫ్టింగ్ అనేది ఉంటుంది కదా మీకు, మీ ఫీల్డ్స్ బట్టి మీకు డ్రాఫ్టింగ్ అనేది తప్పకుండా రావాలి. యూ మస్ట్ లెర్న్ అది మీరు తప్పకుండా అది నేర్చుకోవాలి కదా. డ్రాఫ్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా, సో మీరు ఈ విధంగా నేర్చుకుంటే మీకు వస్తుంది. అంతే తప్ప ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా ఏదో తెలుగు ద్వారా నేర్చుకుంటున్నారనుకోండి, ఎప్పటికీ రాదు. మీరు నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాలైనా అలాగే నేర్చుకుంటుంటారు. ఏది రాయలేరు మీరు, ఒక 2 లైన్లు కూడా రాయలేరు. పెన్ను పేపర్ తీసుకుని ఒక 2 లైన్లు కూడా రాయలేరు. ఒక డ్రాఫ్టింగ్ అనేది అది రావాలి మీకు. రిటర్న్ ఇంగ్లీష్ అనేది రావాలి మీకు, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది రావాలి. ఎలా వస్తుంది, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వస్తుంది. పర్ఫెక్ట్గా నేర్చుకోకపోతే ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటారు. సో ఈజీగా వస్తుంది, ఈజీగా అయిపోతుంది అనుకుంటే ఈజీగానే పోతుంది. ఈజీగా వస్తుంది, ఈజీగా అయిపోతుంది అనుకుంటే ఈజీగానే పోతుంది. దానికోసం మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది, తప్పదు. మరి మీరు నేర్చుకోవాలంటే టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకుంటే తప్పకుండా వస్తుంది. ఓకేనా గైస్, సో ఎవరైతే మీరు నేర్చుకోవాలనుకుంటున్నారో ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని దాంట్లో జాయిన్ అవ్వండి. అది నాదొక్కటనే కాదు, ఏదైనా ఇన్స్టిట్యూట్, ఏదైనా ఇన్స్టిట్యూట్ మీరు ఏదైతే నచ్చిందో, ఎవరైతే మీరు బిలీవ్ చేస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరినైతే మీరు నమ్ముతున్నారో, ఓకే వీళ్ళు బాగా చెప్తున్నారు, వీళ్ళు బాగా చెప్తారు, మనకి నేర్పిస్తారనే ఒక నమ్మకం మీకు కుదిరినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి నేర్చుకోండి. అంతేగాని యూట్యూబ్లో ఉండే వీడియోస్ మొత్తం చూసి, అన్ని ఛానల్స్లో ఉన్న వీడియోస్, అన్ని వీడియోస్లు 24 గంటలు చూసి అలసిపోవడం తప్ప మీకు ఇంగ్లీష్ అనేది రాదు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. మీరు నమ్మినా నమ్మకపోయినా, వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్. ఎందుకంటే మీరు చూడడంలోనే మీకు టైం అయిపోతుంది. అదే టైంలో మీరు నేర్చుకోవడం మొదలు పెడితే మాట్లాడేస్తారు. ఓకేనా గైస్, సో వీడియోస్ చూసినంత మాత్రాన, అదేవిధంగా వీడియోస్ మీరు చేసినంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. వీడియోస్ చూసినంత మాత్రానే రాదు, వీడియోస్ చేసినంత మాత్రాన కూడా రాదు. మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు ఆ బుక్స్లో ఉండే చూసి దాన్ని వీడియోస్ చేసి మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు చేసినంత మాత్రాన కూడా రాదు మీకు ఇంగ్లీష్, ఎప్పటికీ రాదు. ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో పర్ఫెక్ట్ వేలో, ఒక టీచర్ దగ్గర మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ టీచర్ మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. చాలామంది ఉన్నారు యూట్యూబ్లో మంచి టీచర్స్. ఆ మంచి టీచర్స్ దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి, అక్కడనే కాదు మీరు ఆఫ్లైన్ అయినా, ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా మంచి టీచర్స్ దగ్గర జాయిన్ అయ్యి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. అదే తప్ప మీరు వేస్ట్ చేసుకోవద్దు టైంని. 2024 అయిపోతుంది, మీరు డ్రాఫ్టింగ్ రాయలేరు, రిటర్న్ ఇంగ్లీష్ రాయలేరు, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడలేరు. మీరు
ఇప్పుడు కూడా మీరు తెలుసుకోకపోతే 2025 కూడా అయిపోతుంది. ఇదే టైంలో నుంచి ఉంటాం వచ్చే సంవత్సరం. ఓకేనా గైస్? ఐ డోంట్ వాంట్ యూ మోటివేట్ యూ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ద ఫ్యాక్ట్స్. నాకు ఫ్యాక్ట్ ఏంటనేది చెప్పాలని తప్ప నాకు ఏది మోటివేషన్ చేయాలని నాకు లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ మోటివేషనల్ స్పీకర్, ఐఎమ్ జస్ట్ ఎ టీచర్. ఓకేనా? సో టీచర్ ఎలా చెప్తారంటే ఎలా నేర్చుకుంటే వస్తుంది అనేది చెప్తారు టీచర్. సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? I hope you must have understood this video. So if you are new to this channel, please do subscribe and give like to my videos. అదేవిధంగా ఎవరైతే మా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జస్ట్ కాంటాక్ట్ us. We will be given more details. పైన నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, జస్ట్ కాంటాక్ట్ us. ఓకేనా గైస్? బాయ్ బాయ్.